Hi guys, welcome back to Stock and Indices Trading channel. I hope you guys are doing great, awesome and amazing. చలో డిస్కస్ చేస్తాం మనం ఈ రోజు ప్రైస్ యాక్షన్ అలాగే రేపటి అనాలిసిస్ గురించి. ఈ రోజు చూసుకున్నట్లయితే మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పిన మార్కెట్లో ఏం జరిగింది, ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే ఎలా జరుగుతుందో అనే విధంగా చెప్పాను. సో ఈ రోజు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ డే హై మార్కెట్ రీచ్ అయ్యి కంటిన్యూ సెల్లింగ్ టు సైడ్ వేస్ మార్కెట్ జరిగింది. ఈ రోజు ఎలాంటి మూమెంటం లేదు. అలాగే మనం ఒకసారి డైలీ టైప్ ఫ్రేమ్ లో చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గ్యాప్ డౌన్ అండ్ సైడ్ వేస్ టు అప్ సైడ్ డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ మార్కెట్ మూమెంటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా రేపటి అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం డైరెక్ట్ గా. ఫస్ట్ దానికి ముందు మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం. మార్కెట్ లో కంప్లీట్లీ 2 days నుంచి ఒకటే రేంజ్ లో క్లోజింగ్ కూడా ఇచ్చింది, ఒకటే రేంజ్ లో మార్కెట్ కన్సాలిడేషన్ చేస్తుంది. కంప్లీట్ సైడ్ వేస్ టు కంప్లీట్ సైడ్ వేస్ మూమెంటం జరుగుతుంది. నో మూమెంటం, మీరు ఇక్కడ అసలు ట్రేడ్ కూడా తీసుకోకూడదు. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతేనే మనం నెక్స్ట్ మూమెంటం చూడొచ్చు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా అనాలిసిస్ చేయాలి అని చెప్పేసి అంటే, క్లోజింగ్ ఈ రేంజ్ లో ఇక్కడ ఇచ్చింది, రేపు సపోర్ట్ దగ్గరికి వచ్చి సపోర్ట్ దగ్గరికి మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది, సపోర్ట్ దగ్గరికి ఇక్కడ వచ్చి ఇక్కడ ఎక్కడైనా డబ్ల్యూ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే, నేను నిన్న అలానే చెప్పాను, ఈ రోజు అలానే చెప్తున్నాను. నిన్నటి ప్రైస్ యాక్షన్ కూడా సేమ్ టు సేమ్. నిన్న ఇక్కడ డబుల్ ప్యాటర్న్ ఇచ్చి బ్రేక్అవుట్ ఇస్తే తీసుకోవాలని చెప్తున్నాను. సేమ్ టు సేమ్ ఈ రోజు ఇక్కడ ఫ్లాట్ గానే ఓపెన్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఓపెన్ అయితే డబుల్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ ఎన్ ప్యాటర్న్ చేసి పైకి వెళ్తే ఈ లెవెల్లో మీరు ఎంట్రీ తీసుకొని అప్ టు డేస్ హై ఆర్ ప్రీవియస్ డేస్ హై వరకు టార్గెట్ తీసుకోవచ్చు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్లో మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి వెంటనే స్మాల్ కన్సాలిడేషన్ చేసి ఈ రేంజ్ ని మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే కంపల్సరీ మీరు ఒక హై మూమెంట్, ఒక హై ప్రాబబిలిటీ ట్రేడ్ జరగచ్చు. మార్కెట్ కంప్లీట్ ఒక అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఈ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎంత మార్కెట్ రేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ లో మార్కెట్ ఎంత ఉంది చూడండి. ఈ రేంజ్ మార్కెట్ 445 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ నుండి 445 పాయింట్స్ ఈ లెవెల్ వరకు మార్కెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 1:1 రేంజ్ లో మనం రిస్క్ రివార్డ్ పెట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ హైలో ఎంట్రీ తీసుకొని అప్ టు ఈ లెవెల్ ఈ 42,000 వరకు ఖచ్చితంగా మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మినిమం 1:1 ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ మూమెంటం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అని అనుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే డబుల్ ప్యాటర్న్ చేసి డౌన్ సైడ్ కి బ్రేక్అవుట్ ఇస్తే ఎన్ ప్యాటర్న్ తోటి మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోవాలి. లేదనుకుంటే ఖచ్చితంగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ బ్రేక్ డౌన్ ఇస్తే ఇక్కడనే మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఆ ట్రాప్ కింద కన్వర్ట్ అయ్యి మెల్లగా మళ్ళీ హైయర్ హైస్ చేసుకుంటే మళ్ళీ స్లో అండ్ స్టడీగా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓన్లీ డౌన్ సైడ్ కి మాత్రమే ఎన్ ప్యాటర్న్ చేసినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. సేమ్ అలాగే మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఉంటే కన్సాలిడేషన్ జరిగి ఎన్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎంట్రీ తీసుకొని ఈ హైలో ఎంట్రీ తీసుకొని ఈ హై వరకు టార్గెట్ తీసుకోవచ్చు. అలాగే ఎన్ ప్యాటర్న్ చేసి బ్రేక్ డౌన్ ఇస్తే సేమ్ ఇదే విధంగా ఈ పాయింట్స్ ఇది రేంజ్ ఎంత ఉందో అదే రేంజ్ లో మీరు ఎంట్రీ డౌన్ సైడ్ కి మార్కెట్ టార్గెట్ తీసుకోవచ్చు. సేమ్ అదే 445 పాయింట్స్ ఈ రేంజ్ వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు. మార్కెట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మనకి మార్కెట్ ఏం చేసింది లాస్ట్ టైం కూడా, నిన్న ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేసుకున్నట్లయితే మార్కెట్ కంప్లీట్లీ సెల్ ఆఫ్ ఇస్తుంది. కంటిన్యూషన్ ప్యాటర్న్ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్ ప్యాటర్న్ అంటే సింపుల్. ఎన్ ప్యాటర్న్ అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి స్మాల్ రిట్రేస్మెంట్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే దీన్ని ఎన్ ప్యాటర్న్ అంటాం. ఇది ఎన్ ప్యాటర్న్. మార్కెట్ నుంచి బుల్లిష్ చేసి
ఒక లెవెల్ ఆఫ్ సర్టెన్ పాయింట్ ఫర్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 తీసుకోండి, ఇది 20 తీసుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ వరకు మార్కెట్ రీచ్ అయిందంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక 17, 18, 19 ఈ రేంజ్ వరకు అన్నట్టు, ఈ రేంజ్ వరకు రీచ్ అయ్యి ఒక స్మాల్ రిట్రేస్మెంట్ లెక్క, స్మాల్ పుల్ బ్యాక్ అని అనుకోండి. ఇలా వచ్చి మళ్ళీ ఈ హై రీచ్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మార్కెట్ మూవ్మెంట్ ఇస్తే దాన్ని ఎండ్ ప్యాటర్న్ అంటూ. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే ఇక్కడ బయర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, ఈ నుంచి ఒక లెవెల్ వరకు మార్కెట్ మూమెంటం ఇచ్చింది, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అన్నట్టు దాని అర్థం. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ లెవెల్లో మనకి సెల్లర్స్ ఉన్నారు. సో ఇఫ్ మార్కెట్ అప్ సైడ్ లో సెల్లర్స్ వచ్చాక వాళ్ళ ఎస్ఎల్ హిట్ అయినాక మనకి మూమెంటం, మన ఓన్లీ బయింగ్ మూమెంటం జరుగుతుంది. సో ఇది ఎన్ ప్యాటర్న్ అన్నట్టు. అలాగే డౌన్ సైడ్ కూడా అలాగే ఎన్ ప్యాటర్న్ డ్రా చేసుకుంటాము. ఇక్కడ ఎన్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ ఇచ్చి ఎన్ ప్యాటర్న్ చేసిన తర్వాత ఒక బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం ఎన్ ప్యాటర్న్ తీసుకొని కంటిన్యూ ఫార్మేషన్ లో మనకి ఎంట్రీ తీసుకొని టువర్డ్స్ డే లో ఆర్ ఇక్కడ ఈ డబుల్ ప్యాటర్న్ దగ్గర వరకు టార్గెట్ తీసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఎందుకు ఇది చెప్తున్నానంటే continuous selling, gap down and upside move, then again a downside move and again upside. ఇక్కడ మన కంటిన్యూషన్ ప్యాటర్న్ ఏం లేదు, చూడండి కంటిన్యూషన్ ఎన్ ప్యాటర్న్ అలా బ్రేక్ డౌన్. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చి మన ఇక్కడ కన్సాలిడేషన్ చేసి 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 బ్రేక్అవుట్. ఇక్కడ మీరు చూసినట్టు అప్ సైడ్ కి ఎన్ ప్యాటర్న్ ఇక్కడ చేసేది చూడండి, బ్రేక్అవుట్ ఎన్ ప్యాటర్న్ మళ్ళీ బ్రేక్అవుట్. ఈ హైలా సేమ్ అదే విధంగా ఈ హైలో బ్రేక్అవుట్ ఇచ్చింది. సేమ్ ఇది మనం అర్థం చేసుకోవాలి ఎన్ ప్యాటర్న్ అంటే క్లియర్ గా. ఈ ప్యాటర్న్ ఈ హైలో ఇప్పుడు ఇక్కడ చెప్పాను సేమ్ 10, 20, 18 ఈ హైలో మళ్ళీ పుల్ బ్యాక్ చేసి మళ్ళీ హై క్రాస్ అవుతుంది అనగానే వెంటనే ఈ హైలో ఎంట్రీ తీసుకుంటేనే మనకు మూవ్మెంట్ అప్సైడ్ దొరుకుతుంది. సేమ్ అదే విధంగా బ్రేక్అవుట్ జరిగింది, పుల్ బ్యాక్, ఈ ఎన్ ప్యాటర్న్ ఈ హైలో ఎంట్రీ, కంటిన్యూ సెల్లింగ్ టువర్డ్స్ అప్ సైడ్. దెన్ అగైన్ ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ హై క్రాస్ చేసింది, మళ్ళీ ఎంట్రీ, మళ్ళీ సమ్ పుల్ బ్యాక్, సమ్ మార్కెట్ అప్స్ అండ్ మూవ్మెంట్ జరిగింది. ఇది ఎన్ ప్యాటర్న్ అన్నట్టు. ఇదే విధంగా ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఇదే మనకి రేపటి ప్రైస్ యాక్షన్. అలాగే మనం నిఫ్టీ గురించి చూసుకుందాం. నిఫ్టీలో కంప్లీట్లీ సెల్ ఆఫ్, మనకు మార్కెట్ అర్థం కాకుండా నేను నిన్ననే చెప్పాను ఇక్కడ మనకి కంప్లీట్ గా ఎన్ ప్యాటర్న్ చేస్తుంది అనేది, సారీ డబుల్ ప్యాటర్న్ చాలా క్లియర్ గా, అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. ఇది చాలా స్ట్రాంగ్ డబుల్ ప్యాటర్న్, పెద్ద 15 minutes క్యాండిల్ లో మీరు చూడండి సేమ్ స్ట్రాంగ్ డబుల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. 5 minutes అయినా 15 minutes అయినా ఎక్కడైనా చూడొచ్చు. ఇది స్ట్రాంగ్ డబుల్ ప్యాటర్న్. మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి పుల్ బ్యాక్ ఇచ్చి ఎంట్రీ తీసుకొని డేస్ హై వరకు టార్గెట్ రీచ్ అయింది. సేమ్ రేపు మనకి ఇది రీటెస్ట్ ఏరియా అనుకో, స్ట్రాంగ్ రీటెస్ట్, మనకి సెల్లింగ్ అవుతుంది అనేది చాలా కనిపించట్లేదు అసలుకే. నిఫ్టీలో చూసినట్లయితే వెరీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. డబుల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్, బ్రేక్అవుట్ స్మాల్ పుల్ బ్యాక్. ఇక్కడ మనకి ఖచ్చితంగా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఆర్ చిన్న గ్యాప్ డౌన్ లైక్ 20 points నుంచి గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, మీరు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసేది ఏంటిదంటే ఈ లెవెల్ వరకు రీచ్ అయ్యి ఇలా ఒక డబుల్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇస్తుంది. ఈ హైలో ఎంట్రీ తీసుకొని ఒక స్మాల్ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. ఈ హైలో ఎంట్రీ తీసుకొని మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఈ హై వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్ టు 21,813. ఇది అబ్జర్వ్ చేసుకోండి. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ డౌన్ ఇక్కడ డబుల్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే, లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes చూడండి ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఎందుకు ఫిబొనాచి రిట్రేస్మెంట్ అంటే మనకి ఎక్కడి వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ కంప్లీట్ సెల్ ఆఫ్ అయింది, ఈ హై నుంచి వెళ్ళి డే లో వరకు మార్క్ చేసుకొని ఈ సెల్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ మనకి ఇన్ని అవసరం లేదు. ఓన్లీ 50% డే హై నుంచి డే లో వరకు మార్క్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ హై వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హై కాదండి టార్గెట్, ఫస్ట్ మనం ఈ హై వరకు టార్గెట్ తీసుకోవాలి. ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఈ హై వరకు మార్కెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రీచ్ అయ్యి మనం మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందనే పాయింట్ కాదు, మార్కెట్ పుల్ బ్యాక్ చేసి ఇక్కడ ఒక డబుల్ ప్యాటర్న్ చేసి 15 minutes లాంగర్ టైం ఫ్రేమ్ లో మాత్రం మనకి ఖచ్చితంగా మనకి మార్కెట్ అప్ సైడ్ కనిపిస్తుంది. కానీ షార్టర్ టైం ఫ్రేమ్ లో ఈ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు తీసుకోవాలి. బేసిక్ 21657 టార్గెట్ ఇదే హై. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ అప్ అయినా మార్కెట్ లో ఖచ్చితంగా సెల్లింగ్ కనిపిస్తుంది. ప్రీవియస్ డేస్ లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ మార్కెట్ ఈ హైలో ఓపెన్ అయితే
ఇక్కడ ఒక డబుల్ ప్యాటర్న్ చేసిన, ఇక్కడ లేదంటే ఇక్కడ కన్సాలిడేషన్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చిన, లేదా స్లో అండ్ స్టడీగా షార్ప్ ఫాలింగ్ ఇట్లా జరిగిన, ఇక్కడ ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ మనకి ఒక డబుల్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఇక్కడ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నట్టు ఖచ్చితంగా. ఈ లెవెల్లో మనకి ఒక షార్ట్ టైం ఫ్రేమ్ వరకు ఒక చిన్న కన్సాలిడేషన్ జరిగిన తర్వాతనే మనం మార్కెట్ అప్ సైడ్ ఎంట్రీయా డౌన్ సైడ్ ఎంట్రీయా చెక్ చేసుకోవాలి. మంచిగా సెకండ్ ఇది ఓకే. ఈ లెవెల్లో ఒక షార్ట్ టైం ఫ్రేమ్ లో కన్సాలిడేషన్ చేసి దెన్ అగైన్ ఒక ఎంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రేక్అవుట్ జరిగితే అక్కడి నుంచి మనకు అప్ సైడ్ ఎంట్రీ కోసం చెక్ చేసుకోవాలి. ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. లేదా ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ డబుల్ ప్యాటర్న్, లేదా గ్యాప్ డౌన్ అయింది, స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అప్ టు ఈ లెవెల్ వరకు షాప్ సెల్లింగ్ కోసం అన్నా చూడొచ్చు, షాప్ రికవరీ ఫర్ అప్ సైడ్ అయినా జరుగుతుంది. గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వెయిటింగ్ చేయండి. ఫర్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ అవుతే మనకి నేను చెప్పినట్టుగా ఫ్లాట్ గ్యాప్ అప్ ఈ లెవెల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 25,000 21,600 మీరు అబ్జర్వ్ చేయండి. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, ఇది ఎక్కడ వరకు ఎక్కడ రీచ్ అయితే అక్కడనే మీరు డబుల్ ప్యాటర్న్ ఆర్ ఎం ప్యాటర్న్ లోనే ట్రేడ్ చేయాలి. ఇది మార్కెట్ లో నేను అనాలిసిస్ చేసి బ్యాంక్ నిఫ్టీ, ఈ నిఫ్టీలో గురించి చెప్పిన ఇండెక్సెస్ రివ్యూస్ ఉంది. మీరు దీని గురించి ఆలోచించి రేపటి మార్కెట్ లో ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోవచ్చు. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.